బ్యాక్ సైడ్ ఇక్కడ స్వామి ఒకసారి బ్యాక్ సైడ్ రోజు సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వామికి వీళ్ళు ఈ యూనిఫామ్ వేసుకునే రామని చెప్తే స్వామి సాంశనం అయిపోతాను ఈ బట్టలు ఇప్పించేవాడు అయ్యప్ప నాలుగేది చాలా పెద్ద తప్పు. స్కూల్ యజమానులకు రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. భక్త మహేశ్వర అయ్యప్ప భక్తులు అందరూ గ్రహించాలి. అన్ని స్కూలు ప్రిన్సిపాల్లకు అన్ని స్కూలు యజమానులకు రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం. దయచేసి వీళ్ళు కూడా ఈ స్కూల్ యజమానులను కూడా చెప్తా ఉన్నాం. దయచేసి అయ్యప్ప స్వాములను మీరు కించపరచకండి. దీక్షలో ఉన్న మాలలను స్వాములు అందరూ కూడా స్కూళ్ళకు అనుమతి ఇవ్వండి. దయచేసి చెప్తా ఉన్నాము. ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని అయ్యే భక్తులను ఇబ్బంది పెట్టకుండా స్వాములు ఇబ్బంది పెట్టకుండా చేయాలి. సమాజానికి మంచి మిస్టర్ చేయాలని చెప్పి లేనిపోని క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టదు సమాజాన్ని చెప్తాను. ఎంత దారుణం అండి ఇదంతా చూడండి. ఒకసారి మణికంఠ స్వామి మొదటిసారి మాల వేసిన అయ్యప్ప స్వామి స్వామి ఎంత వాళ్ళు కరెక్ట్. ఒకసారి ఏ జరిగింది బట్టలు వేసుకుంటే ఏం చెప్పిస్తావు? నెక్స్ట్ టైం మనం వేసుకుంటే ఇది వేసుకుంటామంటగా నేను అందరితో చూస్తానని నేను మన వేరే చూస్తాను. నేను మనం పక్కన నిలబెట్టి తేజస్విని స్కూల్లో ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడి ఆయన కూడా వివరణ ఇస్తాడు. స్వామి లాస్ట్ మీరు ఫైనల్ ఏం చెప్తున్నారు? మా అయ్యప్ప స్వామి అందరం వచ్చినాం కదా, ఏం తప్పు బయట క్షమాపణ చెప్పాలి స్వామి. సరుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అయ్యప్పలు దెబ్బతిన్నాయి. అవి తప్పు. కానీ నేను వేసుకున్న తర్వాతకి స్కూల్లోకి వచ్చినాక ప్రతిసారి ఆపుతాను, మళ్ళా గంట ఆపుతారు. మళ్ళా ఇవి వేసుకోవద్దని అక్కడ పేరెంట్స్కి కూడా ఫోన్ చూపిస్తాను. ఎంతసేపు నిలబెట్టారు? ఒక అరగంట సేపు నిలబెట్టారు. బట్టలు ఎవరు చేంజ్ చేశారు? బట్టల అక్కడ స్కూల్కి నీకు వెరైటీగా చూస్తారు అందరికన్నా ఈక్వల్గా చూడట్లే. నేను చూడట్లేదా? పీటీ సార్ నేమ్ ఏంటి? పీటీ సార్ నేమ్. మీ పేరు? ఏ క్లాస్? శ్రీ స్వామి శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇవాళ అంటర్ రోడ్లో ఉన్నటువంటి తేజస్విని హై స్కూల్లో చిన్న అయ్యప్ప స్వాములను దీక్షాధరణలో ఉన్నటువంటి మణికంఠ స్వామి దీక్ష తీసుకున్న సందర్భంలో యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి స్కూల్లో వాళ్ళు పోవచ్చు. కానీ డిఫరెంట్గా మరి ఈ మన మతాల మీద అయ్యప్ప స్వామి మీద దాడులు జరుగుతున్నటువంటి పరిమాణంలో వరంగల్ జిల్లాలో కూడా ఈ తేజస్విని హై స్కూల్లో మణికంఠ స్వామి మొదటిసారి మాల వేసుకున్న స్వామి. ఆయన మాల వేసుకొని స్కూల్లోకి వస్తే ఇలా పర్మిషన్ లేదు, మాల వేసుకుంటే బట్టలు వేసుకోకూడదు, మీరు మా స్కూల్ యూనిఫామ్ వేసుకునే నువ్వు స్కూల్కి రావాలని చెప్పి ఒక పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలాధరమైనటువంటి ఒక కన్యాస్వామి మీదికి మళ్ళీ యూనిఫామ్ వేయించిన పట్ల అయ్యప్ప స్వామి మనోభావాలు దెబ్బతినడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేమందరం కూడా స్వాములు అందుబాటులో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరం కలిసి ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా మరి అయినా కూడా వాళ్ళ తండ్రి గారు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ తండ్రి గారు కూడా వాళ్ళు కూడా మాలలో మొదటిసారి మాల వేసుకోవడం జరిగింది. కాబట్టి మరి వీళ్ళంతా కూడా ఏదైతే ప్రిన్సిపాల్తో సంబంధించినటువంటి స్కూల్ యజమానులతో మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా తప్పును ఒప్పుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి అన్ని స్కూళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో అన్ని చెప్తా ఉన్నాం. దయచేసి కూడా సాములను ఇబ్బంది పెట్టకండి. సాములు పవిత్రంగా 41 రోజు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తేజస్విని హై స్కూల్ వారి ముఖ్యంగా వీళ్ళకు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాం అయ్యప్ప స్వాముల తరఫున కూడా దయచేసి ఇంకోసారి రిపీట్ కాకుండా సాములను యథావిధిగా వచ్చి వారికి స్కూళ్ళకు పర్మిషన్ అలో చేయాలని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మేము లేని ఎడల అయ్యప్ప స్వామి ఇట్లే కుట్ర పంది మేము ఇట్లనే చేస్తామంటే మరి 10,000 మంది అయ్యప్ప స్వాములతోని మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాయన్ భరత్, తెలంగాణ బీసీ ప్రజా సంఘం స్టేట్ ప్రెస్, అయ్యప్ప భక్తి మండలి.
మాట్లాడు